నీ వెన్నంటూ ఉండి ఫస్ట్ నేను వచ్చి నీ దగ్గర వెన్నంటూ ఉండి ప్రతి గ్రామము తిప్పి ప్రతి ఒక్కరిని లాయర్లను వాళ్ళు వీళ్ళను టౌన్లోని అంతలక పరిచయాలు చేసి నా శక్తి కొద్దీ ఖర్చు పెట్టి నువ్వు చెప్పిన మాటలు నువ్వు ఒకసారి గుర్తు చేసుకో. నాతో నువ్వు మాట్లాడేది నా ముందర ఎంతమందిని విమర్శించినావు చెప్పు. నేను నిజంగా నోరు తెరిచి చెప్తే యాటుకో ఉంటుంది. నేను టీడీపీ కల్లా బెట్టింగ్ వేసినానంటావు. నేను నిజంగా బెట్టింగ్ వేసినానా లేదా నీకు తెలుసు. వేసింటే ఆ పార్టీకి వేసింటాను అనేది కూడా తెలుసు. ఎంతమంది వైసీపీ పార్టీకి చెందిన వ్యక్తులే నా దగ్గరికి వచ్చి టీడీపీ తరపున డబ్బులు ఎత్తుకొని పోయిన వాళ్ళు కూడా ఉన్నారు. అవి నేను బహిరంగంగా చెప్పదలుచుకోవాలా, అవి అవసరము లేదు. ఈ విధంగా మమ్మల్ని నువ్వు దూషించడం ఏమాత్రం సబబు? నువ్వు చేసే ఏ కార్యక్రమానికైనా నిజంగా కష్టపడిన వైసీపీ కార్యకర్తకు ఎవరికైనా పనిచేసి పెట్టినావా? నీకు అవగాహన ఉందా నిజంగా నీ నియోజకవర్గంలో? నువ్వు చుట్టచూపుగా వచ్చిపోతాంటావు. ఎవరైనా ఏ మండలంలో ఏ నాయకుడు, ఏ గ్రామంలో ఏ నాయకుడైనా నీకు ఐడియా ఉందా? మేము కష్టపడి నీకంటే గతంలో మేము పార్టీ పుట్టినప్పటి నుంచి మేము మా శక్తి కొద్దీ కష్టపడి శక్తి కొద్దీ ఖర్చు పెట్టుకుంటానేమే తప్ప ఏ రోజు కూడా మేము లబ్ధి పొందిన పాపాన్ని లేదు. నువ్వు ఇంకా 3 నెలల కిందట వచ్చి కండవా వేసుకొని వచ్చినావు. పార్టీ అధిష్టానం నీకు 3 నెలలకు వచ్చినా కూడా నీకు టికెట్ ఇస్తే పార్టీ అధిష్టానాన్ని గౌరవిస్తూ నీ అంట మేము తిరిగినాం. ఫస్ట్ నల్లచెరువు మండలంలో ఉన్నటువంటి నాయకులందరూ కూడా ఆహ్వానించినాం. ఈరోజు నువ్వు మమ్మల్ని పార్టీకి పనిచేయలేదు, టీడీపీ కోవర్టు, గసగసాల వ్యాపారం చేస్తాడు. ఎంత మాత్రం కరెక్ట్ నువ్వు చెప్పేది? నువ్వు చూసినావు గసగసాల వ్యాపారం చేసేది? నాకు అంత అవసరమా? ఒకసారి కనుక్కో చరిత్ర. నేనేం వేరే ఊర్లకు వేరే దగ్గరికి పోయి నేను సంపాదించుకొని వ్యాపారం చేయాల. కదిరిలోనే ఉంటా నేను. 26 సంవత్సరాల నుంచి కదిరిలోనే రెవెన్యూ కాలనీలోనే కాపురం ఉంటుండా. ఈ విధంగా చేయడం పద్ధతి కాదు. నువ్వు అనుకున్నట్లు నువ్వు ఏదో సోషల్ మీడియాలో పెట్టించినంత మాత్రాన మా గౌరవం ఏం తగ్గిపోదు. మేము కూడా రిటర్న్ సోషల్ మీడియాలో పెట్టచ్చు, కానీ అది నీ విజ్ఞతకే వదిలేస్తున్నాం. మేము కూడా భయంకరంగా మాకు కూడా నీకు అనుచరులు ఉన్నట్లు మాకు ఉంటారు. నువ్వు ఇప్పుడు వచ్చినావు రాజకీయాలకు 6 నెలల్లో. మేము ముందు నుంచి రాజకీయాల్లో ఉన్నాం మేము కూడా. కానీ మేము ఎప్పుడు ఆ విధంగా విర్రవీగిలా. నువ్వు విర్రవీగుతున్నావు. విర్రవీగి ఎట్లంటే అట్లా ఒంటెద్దుకు పోకడితో మా మీద విమర్శలు చేసేదే కాకుండా వాడెంత ఈడెంత, నువ్వు ఎలాంటి వాడివో, నువ్వు నీ మనస్తత్వం ఎట్లాడదో నీ దగ్గరికి వచ్చే నాయకులకు కూడా తెలుసు. అది ఏమంటే బయటపడకుండా ఉన్నారు అంత తప్ప నీ మీద అభిమానం ఎవరు రాలా. పార్టీ నీకు ఆ సమన్వయకర్త అనే పోస్ట్ ఇచ్చిన దానికి నీ దగ్గరికి వస్తున్నారు. లేకపోతే నీ దగ్గరికి ఎవరు రారు. నీ లావు పొడుగు చూసి ఎవరు రారు. మాకు అవసరము లేదు. నువ్వు ఎంతమందిని పక్కనే ఉండి విమర్శించినావో ఆ పక్కనే కూడా తెలిసిన వాళ్ళు కూడా ఈ పొద్దు మనసు చంపుకొని నీ దగ్గరికి వస్తాండారు. కానీ నువ్వు ఈ విధంగా వస్తాండారులే అని మనుషులను ఇట్లా నీ దగ్గర ఉన్నటువంటి అనుచరులతో పోస్టింగ్లు పెట్టించినంత మాత్రం మాకేం కాదు. నీ మీద ఏదైనా ఆరోపణలు ఉంటే నువ్వు నిరూపించుకో, నువ్వు మాట్లాడు, మీడియా ముందుకు రా. అంతేగాని నన్నేందో టార్గెట్ చేసి నువ్వు అట్లా ఇట్లా అని నా మీద పెట్టినంత మాత్రం నేనేం భయపడను. ఏమిటి కూడా భయపడేది లేదు. నువ్వు భయపడిస్తే భయపడేదానికి ఇక్కడేమి గాజులు దొరుకుని లే మేడా. ఎందుకంటే మేము కూడా నువ్వు ఒక సమన్వయకర్తవు, మా పార్టీ నియోజకవర్గానికి లీడరు కాబట్టి నేను గౌరవించిన ఇన్నాళ్ళు. నువ్వు మా మీదే పోస్టులు పెట్టి పోనీ నల్లచెరువులో అంత పెద్ద ప్రోగ్రాము జరుగుతుంది, ఒక సర్పంచ్కి కానీ ఒక జడ్పీటీసీకి కానీ ఎంపీపీకి కానీ ఎవరికి నువ్వు ఇన్ఫామ్ చేసినావు చెప్పు. ఎవరు వచ్చినారు ఆ మీటింగ్లో? ఎంతమంది సర్పంచులు వచ్చినారు? ఎంతమంది సర్పంచులు రాలా? ఒకసారి ఆత్మవిమర్శ చేసుకో నువ్వు. అంటే ఎవరన్నా రాకపోని అంటే మేమంతా పార్టీ కష్టపడిందే నీకు ఎమ్మెల్యే అయ్యేదానికి ఆస్కారం ఉన్నా, మేమంతా కష్టపడిందే నీకు అన్ని ఓట్లు వచ్చినా. మేము ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీకి వన్ సైడ్ ఎలక్షన్ చేసేవాళ్ళము. మాకు వేరే ఆలోచన తెలియదు, వేరే ఆలోచన కూడా చేయం మేము. నువ్వు చేయడం కరెక్ట్ కాదు. నిజంగా నేను చేసినా కదా, నువ్వు రా, బహిరంగ సిద్ధం రా, పాల్పడి దీనికి వస్తా, ప్రమాణకం చేస్తాం రా, మేము పని చేసినామా లేదా అనేది. నువ్వు ఇంకా గతంలో కూడా చూసినాం, నువ్వు చెప్పిండేటివి నువ్వు చేసిండేటివి అన్నీ ఏం కొత్త ఏం కాదు. నువ్వు నాకు చెప్పిండే మాటలు, నువ్వు నాకు అప్పగిచ్చిన డబ్బును ఏ విధంగా ప్రజలకు ఇచ్చినా, ఏ విధంగా కార్యకర్తలకు చేరవేసినా అది నీ అంతరాత్మకు తెలల. నువ్వు నాకు అప్పగిచ్చిన డబ్బును అరన్నయ్య పైసతో సహా ఎక్కడే కానీ తేడా లేకుండా నేను ఎలక్షన్ చేసినా. నేను అంత కష్టపడినా, డోర్ టు డోర్ 13 పంచాయతీలు తిరిగినా. ఏ పంచాయతీలో కూడా విశ్వనాథ్ రెడ్డి వైసీపీ పార్టీకి పనిచేయలేదు, టీడీపీ కోవర్టని ఏ ఒక్కరితో నువ్వు నిరూపించు. నీ అనుచరులతో పోస్టింగ్లు పెట్టేయడం కాదు, నిరూపించు. దానికి మేము సిద్ధం. మేము రాజకీయ సన్యాసం తీసుకుంటాం, రాజకీయాల్లో కూడా ఉండం. నువ్వు ఏదైనా ఉంటే నువ్వు మాట్లాడు. పక్కన వాళ్ళతో పోస్టింగ్లు పెట్టించి సోషల్ మీడియాలో నువ్వు ఏదో సంతోషం పొందితే అదేం అల్ప సంతోషమే, అదేం పెద్దగా ఉండదేడా.
నీ క్యారెక్టరు కొత్తగా వచ్చినప్పుడు సరిపోయింది, ఇప్పటికి అందరికీ తెలిసిపోయింది. నువ్వు రాజకీయాలకు అనర్హుడు నుండి కూడా తెలిసిపోయింది. నువ్వేం ప్రజల్లో నుంచి వచ్చిన నాయకుడు కాదు. ఏం ప్రజలకేం నువ్వేమి 20 ఏళ్ళ నుంచి సర్వీస్ చేసి నువ్వేం టికెట్ అడగలా. అప్పటికప్పుడు రెడీమేడ్గా వచ్చినవే నువ్వు. రెడీమేడ్గా వచ్చే నువ్వు గెలిచిండే ఎలక్షన్లో నిలబడిండేది. ఆ విషయం అందరికీ నియోజకవర్గ ప్రజలందరికీ తెలుసు. ఇంతకుముందు నువ్వు మంచోనివా చెడ్డోనివా అనేది తెలదు. ఇప్పుడు నీ విశ్వరూపం బయటపడుతుంది. నువ్వు మాట్లాడే మాట, నువ్వు నీ బిహేవియర్ అంతా బయటపడుతుంది. నీ కోసము నీ ఎంట తిరిగి నేను, నా భార్య, నా కుటుంబ సభ్యులు, ఈవెన్ నా బిడ్డలు కూడా పాంప్లెట్ ఎత్తుకొని తిరిగినాం. కావాలంటే ఆ ఫోటోలు కూడా మీకు అందరికీ మీడియా మిత్రులకి అందరికీ చూపిస్తా, కావాలంటే చూడండి. కుటుంబమే నీ కోసం కష్టపడి ఏ ప్రోగ్రాంకి ఎంత ఖర్చు పెట్టినాను అనేది కూడా నేను లెక్కలతో సహా నీకు చెప్తా. బహిరంగ చర్చకు రా. ఎవరితో అన్నేమంటారు నువ్వు లెక్క ఖర్చు పెట్టలేదు అని రా. నేను లెక్క ఖర్చు పెట్టాను, నేను ప్రమాణకం చేస్తా. నీకు నేను అంతెందుకు, నీ అంతరాత్మ తెలుసు, నీకు నాకు తెలుసు నేను ఎక్కడెక్కడ లెక్క ఖర్చు పెట్టినాను అనేది. ఒక పార్టీలో కమిట్మెంట్ అయితే ప్రాణం పోయినా కూడా మేము పక్క పార్టీకి పనిచేసేవాళ్ళం కాదు. కోవర్ట్లు ఉన్నారు, నీ దగ్గరే ఉన్నారు కోవర్ట్లు. మమ్మల్ని కాదు అనాల్సింది, నీ దగ్గర ఉండేవాళ్ళు కోవర్ట్లు ఉన్నారు. నీకు వాళ్ళని అనుకో. నువ్వు మేము కష్టపడి కన్న గిడ్డి తిని ఆర్నిషులు కష్టపడి నా భార్య కుటుంబ సభ్యులమంతా మేమంతా కూడా ఎంత కష్టపడినామో ఒకసారి మీ మీడియా మిత్రుల ద్వారా ఇక్కడ ఉండేటువంటి వాళ్ళని కూడా అడగండి. ఇంకా నల్లజూరు మండలంలో 13 పంచాయతీల్లో అడగండి. కదిరి నియోజకవర్గంలో కనుకోండి నేను పనిచేసినా లేదని. నీ ఇష్టానుసరం నువ్వు పోస్టింగ్లు పెట్టిస్తే ఊరుకొని ఉంటామనుకుంటున్నావా? మేము పోస్టింగ్లు పెట్టేది చేతగాక కాదు, ఇంకా భయంకరంగా పెడతాము. కానీ గౌరవం ఉంది. ఆ గౌరవం కోసం నేను ఈ పొద్దు మీడియా మిత్రుల ద్వారా తెలియజేస్తానని తప్ప సోషల్ మీడియాలో కూడా మేము కూడా పెట్టచ్చు. ఏంది కావాలంటే అది పెట్టచ్చు. ఆ విధంగా పెట్టి క్యారెక్టర్ కోల్పోవాలనే భావన మాది కాదు. నేను ఎక్కడైనా ప్రమాణకం చేస్తా. వైఎస్ఆర్సీపీ కోసం, పార్టీ కోసం కష్టపడినా, వైఎస్ఆర్సీపీ పార్టీ కోసం ఖర్చు పెట్టినా. నువ్వంటే నిన్న మొన్న వచ్చినావు. గతంలో ఉన్నటువంటి సిద్ధారెడ్డి సార్ కానీ, లేదంటే పూల శ్రీనివాసరెడ్డి కానీ, చాంద్ బాషా కానీ, ఇస్మాయిల్ కానీ వాళ్ళని అడుగు. మేము పార్టీ పని చేసినామా లేదని తెలుసు. నీకు ఎట్లా తెలుస్తుంది? నువ్వు నిన్నలామని వచ్చినావు. నిన్నలామని నువ్వు వస్తే కూడా నీకోసం ఎంత కష్టపడినామో ఒకసారి గుర్తు చేసుకో. నువ్వు రాత్రి 12 వరకు నీ దగ్గర తిరిగినాం, ఎంత ఖర్చు పెట్టినాం, ఎంతమందిని అడుక్కున్నాం, ఎన్ని బాధలు పడినాం. నువ్వు ఈ పొద్దు ఒక మాటలో ఎత్తేస్తే ఏం పద్ధతి? కాబట్టి నీ పద్ధతి మార్చుకో. రాబోయే రోజుల్లో ఈ విధంగా రాజకీయ నాయకునికి ఉన్న లక్షణాలు నీకు లేవు. పక్క పోతాంట్లే మనిషిని విమర్శిస్తావు. ఆ విషయం అందరికీ తెలుసు, నాకే కాదు, మన వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులందరికీ తెలుసు. కానీ నువ్వు ఏం మాట్లాడుతున్నావు? ఎవరి ముందర ఎట్లా మాట్లాడతావు? నీ ప్రవర్తన ఏమి? నువ్వు ఎట్లా ఎవరిని ఏమన్నావు అందరికీ తెలుసు. తెలియకేం కాదు. నియోజకవర్గ లీడర్లకు తెలుసు, మండల స్థాయి లీడర్లకు తెలుసు, ఎంపీపీలకు తెలుసు, జడ్పీటీసీలకు తెలుసు, సర్పంచులకు తెలుసు. నువ్వు ఎంత అవమానంగా ఎట్లా మాట్లాడతావు మనిషిని అనేది. ఆ విధంగా మాట్లాడి మాలాంటి వారిని మనసు బాధ కలిగించడం ఏమాత్రం పద్ధతి కాదు. మేమేమి నువ్వు పెట్టుకోండి మనసులం కాదు, లేదంటే నీ దగ్గర వచ్చి బంట్రోతులం కాదు, నీ దగ్గర జీతాలకు పనిచేయలే. మేము వైఎస్ఆర్సీపీ కుటుంబం కోసం పనిచేసినాము. ఈ విధంగా మళ్ళా ఏదేదో మాట్లాడి కూడా మళ్ళీ నా మీదకే నింద వేసే ప్రయత్నం చేస్తున్నాడు. ఇది పద్ధతి కాదు. దయచేసి మీడియా మిత్రులు అందరి ద్వారా తెలియజేస్తున్నా, రాబోయే రోజుల్లో నువ్వు రాజకీయాలకు అనర్హునివి. నీకు కదిరి నియోజకవర్గ ప్రజలు ఏమాత్రం కూడా ఆదరించరు. అది 100% కరెక్టు. నువ్వు వైఎస్ఆర్సీపీ పార్టీ ఇప్పటికైనా కూడా ఈ ఇన్ఛార్జ్ని మార్చకుండా పోతే రాబోయే రోజుల్లో ఈ నియోజకవర్గంలో మనుగడ అనేదే సాగదు. నేను చెప్పే విషయం కాదు ఇది, నియోజకవర్గం అంతా చర్చించుకుంటున్నారు. నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులు ప్రతి ఒక్కరు కూడా ఎంత నీ దగ్గరికి వచ్చినా పక్కకు వస్తే ఇన్ఛార్జ్ మారిస్తేనే మనకు మనుగడ సాగుతుందని డైరెక్ట్గా బహిరంగంగా మాట్లాడుకుంటున్నారు. నువ్వు అనుకుంటున్నావు నా దగ్గర డబ్బులు ఉండాయిలే, అది నువ్వు ఎట్లా సంపాదించినావు అది నీకే తెలియాలా. నన్ను గసగసాల వ్యాపారం అన్నావు కదా, నేను గసగసాల వ్యాపారం చేసినానో లేదో నువ్వు ఎక్కడన్నా కానీ నిరూపించు. రాజకీయ సన్యాసం ఏ ఒక్క అక్రమంగా 100 రూపాయలు రాజకీయంలో సంపాదించిన నిరూపించు. నువ్వు అనుకోవచ్చు డబ్బులు ఉన్నాయి కదా మళ్ళీ టికెట్ తెచ్చుకుంటానులే అని. నువ్వు టికెట్ తెచ్చుకున్నా మొన్న 6,500తో ఓడిపోయినావు, ఈసారి 60,000తో ఓడిపోతావు నీకు టికెట్ ఇస్తే. నువ్వు పార్టీ బీ ఫామ్లు ఇచ్చి లోకల్ బాడీ ఎలక్షన్లో క్యాండిడేట్లు కూడా నిలుపుకోలేవని కూడా నేను ఛాలెంజ్ చేసి చెప్తాను. నేను గ్రౌండ్ వర్క్ చేసినట్లు నువ్వు రా, నేను పేపర్లు ఎత్తుకొని వస్తా. నీ మొత్తం నియోజకవర్గ వ్యాప్తంగా నేను ఎంత గ్రౌండ్ వర్క్ చేసినా, ఏ బూత్లో ఎన్ని ఓట్లు ఉన్నాయి, ఏ బూత్కి ఏమి ఎట్లా అనేది మొత్తం గ్రౌండ్ వర్క్ చేసినా ఇక్కడే ఉంది పేపర్ కూడా మీకు కావాలంటే చూపిస్తా.
నువ్వు రా, నేను చేసిన దాంట్లో పావాలా నువ్వు చేయాలి. నీ కోసం నేను ఎంత కష్టపడినా నీకు అర్థం కాలా. రాత్రి 12 గంటల వరకు నేను మా సర్పంచ్ కూర్చొని కూడా పనిచేసినాం. అన్నోళ్ళ ఇంట్లో రాత్రి 12 గంటల వరకు ఉండి పని చేసినాం. అన్ని పని చేస్తే ఒక మాటలో నువ్వు నీ దగ్గర ఉన్నటువంటి అనుచరులతో నువ్వు పేమెంట్ బ్యాచ్తో నాకు పోస్టులు పెట్టిస్తావా? అంటే నువ్వు ఎంతకైనా తెగిచ్చనివే కదా. నీకోసం ఎన్నాళ్ళు పని చేసినా ఇప్పుడు నాకే ఇంత అన్యాయం జరిగిందంటే మీరు అందరూ చూసే ఉంటారు. నియోజకవర్గంలో ఉండే లీడర్లంతా చూసి ఉంటారు ఎంత కష్టపడినా నేను అనేది. ఇంకా నాకే నువ్వు ఇంత అన్యాయం చేస్తే ఇంకా ఎంతమందికి ఎంత అన్యాయం చేస్తావు? ఎంతమందిని ఎట్లా విమర్శించినావు? నిజంగా నువ్వు ఎమ్మెల్యే అయినంటే మా పరిస్థితి ఏం చెప్పు? ఆ దేవుడు అన్న కాద్రి లక్ష్మీనరసింహస్వామి ఉన్నాడు కాబట్టి సరిపోయి. కానీ నిజంగా ఇతనికా మనం ఇంత పని చేసిండేది? ఇట్లాంటి వ్యక్తికా మనం పార్టీకి పని చేసిండేది? అసహించుకుంటున్నాం మేమే. సిగ్గు అవుతుంది నేను చూస్తా అంటే. నా మీద పోస్టింగ్లు పెట్టిస్తావా? నా మీద పెట్టిస్తే నీ మీద పెట్టుకునేట్లే నువ్వు గతంలో నాకు చెప్పిన మాటలు నేనే కాదు అందరూ వినింటారు. నన్ను ఏమని పిలుస్తాను? ఇట్లాంటివనికా మళ్ళీ నీకు టికెట్ కావాలా? మళ్ళీ ఇన్ఛార్జా? అంటే ఎంతమంది భవిష్యత్తు నాశనం చేయాలనుకుంటున్నావు? ఈ పొద్దు రాజకీయాల్లోకి వచ్చి ఇప్పుడు ఆస్తులు అమ్ముకునే పరిస్థితికి వచ్చినాం మేము. నేను టీడీపీ పక్కన బెట్టింగ్ వేసినాను అంటాడు. సోషల్ మీడియాలోనే అదే ఏబిఎన్లోనే ఎన్నోసార్లు వైరల్ అయింది. మీరు కూడా చూసింటారు. స్టేట్ వైడ్ వైరల్ అయింది అప్పుడు పందెం నేను కట్టినానా లేదని. అట్లాంటిది నువ్వు నా మీద పట్టుకొని నేను టీడీపీ కోవర్టు, నువ్వు పార్టీకి పనిచేయలేదు. ఏం ఇది? అసలు ఇంత అన్యాయంగా మాట్లాడితే నీకేం దేవుడు సహిస్తాడా? నువ్వు ఆ భగవంతుని ఎక్కువ నమ్ముతానని చెప్తా అంటే నాకు హజ్జుకుపోతాను అది ఇదిని. నువ్వు రా, ఎక్కడ కావాలంటే అక్కడ ప్రమాణకం చేస్తాం. నేను తప్పుడో నువ్వు చెప్పు, నా తప్పులు నువ్వు చెప్పు, నీ తప్పులు నేను చెప్తా. ఎందుకు ఇది? నువ్వు రాజకీయాలు అనర్హుడు కాదు, అనర్హుడు నువ్వు వ్యాపారం చేసుకో, సంపాదించుకో అంతవరకని చుట్టూచూపుగా నెలకోసారి 2 సార్లు వచ్చినా కదా అని అందరికీ ఫోన్లు చేసి పిలిపించుకొని అందరి జీవితాలతో ఆడుకోవద్దు. ఎందుకంటే నీ పార్ట్ టైం రాజకీయం ఇక్కడ తరుం కాదు. కదిరి నియోజకవర్గ ప్రజలు ఎవరు నీ సేవలు కోరుకోలా. నువ్వేం ముందు నుంచి సేవలు చేసినలా? ఏ సేవా కార్యక్రమాలు చేసినావు చెప్పు? నువ్వు కరెక్ట్గా 3 నెలల ముందు కండవ వేసుకొని వచ్చినావు. నువ్వు పార్టీ అధిష్టానం టికెట్ ఇస్తే మేము గౌరవించినాం. కాబట్టి నీ పద్ధతి మార్చుకో. మేమైతే 100కి 150 పాలు కూడా నీ నాయకత్వాన్ని వ్యతిరేకిస్తున్నాం. నువ్వు నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉంటే పార్టీ నాశనం అయిపోతుందన్నా కూడా ఈ పత్రికాముఖంగా ఈ పార్టీ పెద్దలందరికీ కూడా తెలియజేస్తున్నాను. ఇప్పటికే పార్టీ చాలా భ్రష్టు పట్టించినాడు, నాశనం చేసేసినాడు. ఇక్కడ పార్టీని లేకుండా చేస్తాడు. దయచేసి కూడా పెద్దలు గౌరవించండి. ఎందుకంటే మేమంటే జెడ్పీటీసీ మండల స్థాయి లీడర్లము, నియోజకవర్గ స్థాయి లీడర్లు, పైన ఉన్నటువంటి ఇన్ఛార్జులు, అబ్జర్వర్లు, పైన ఉన్నటువంటి వారు కూడా గుర్తించి దయచేసి ఈయన్ను ఇప్పటికైనా నిలిపేస్తే ఈయన సేవలో నిజంగా కదిరి నియోజకవర్గానికి అవసరం లేదు. నాలాంటి కష్టపడిన వాళ్ళకి ఇలాంటి పోస్టింగ్లు పెట్టి ఇంత వేధిస్తున్నాడంటే ఏమాత్రం కరెక్ట్? దయచేసి పార్టీ పెద్దలు కూడా గమనించండి. పార్టీ అయితే ఇక్కడ 6500తో మొన్న ఓడిపోయినాము. ఈసారి 60,000తో ఖచ్చితంగా మగ్గులు అనే వ్యక్తి క్యాండిడేట్ అయితే 60,000తో ఓడిపోవడం పక్కా ఖాయం. ఈ విధంగా ఇలాంటి మనస్తత్వం ఉన్నవాడు నలుగురు కూర్చొని మాట్లాడితే ఇద్దరు లేసిపోతాంట్లో ఇద్దరిని తిడతాడు. కావాలంటే ఎవరినైనా ఏ రాజకీయనైనా కన్నా అంత ఆత్మవిమర్శ చేసుకోండి. మీరు మన వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులంతా ఆత్మవిమర్శ చేసుకోండి. నలుగురు ఉంటే ఇద్దరు లేసిపోతే ఇద్దరిని తిడతాడు, ఇద్దరు ఉంటే ఒకరు లేసిపోతే ఇంకొన్ని తిడతాడు. ఎంతమందిని ముందర తిట్లా నువ్వు? ఎంతమంది బాధపడాలి నీ కోసము? ఇది పద్ధతి కాదు. దయచేసి పత్రికాముఖంగా చెప్తాడా, నీ పద్ధతి మార్చుకో. వైఎస్ఆర్సీపీ పార్టీ నీ సొంతమేం కాదు, అందరి సొత్తు అది. మేము కూడా కష్టపడి బిల్ట్ చేసింటేనే ఈ పొద్దు పార్టీ కూడా ఉంది. పార్టీలో మేము కూడా శ్రమికులమే, మేము కూడా కష్టపడినాము పార్టీ కోసము. మేము కూడా ఆస్తులు పోగొట్టుకున్నాము. వాళ్ళు నువ్వు కూడా ఎలక్షన్లో ఖర్చు పెట్టిండొచ్చు, అది కూడా నీ స్వార్థమే. నువ్వు కూడా గెలుస్తామని ఖర్చు పెట్టింటావు కాదనలా. కానీ మాలాంటి వారిని ఈ విధంగా విమర్శించి బాధ పెట్టడం పద్ధతి కాదు. నువ్వు నల్లజెరువు మండల కేంద్రంలో పంచరత్నం అనే మహిళకు ఇంతవరకు ఆహ్వానం అందల, మేజర్ పంచాయతీ సర్పంచ్. అట్లా చెప్పుకుంటూ పోతే ఎంతమంది సర్పంచులు వచ్చినారు, ఎంతమంది ఎంపీటీసీలు వచ్చి, ఒక నల్లజెరువు మండలమే కాదు తనకల్ల మండలంలో ఎవరెవరు వస్తుంటారు? తనకల్లో ఎంపీపీలు వస్తుంటారా, జెడ్పీటీస్ వస్తుంటారా, ఇంకా అన్ని మండలాల నుంచి వస్తుంటారా లేదా? ఎందుకు రాలా? ఒక చిన్న కార్యకర్త అలిగితే కూడా మనం వాళ్ళ ఇంటికి పోయి బుజ్జగించుకునే పరిస్థితి ఈ రాజకీయాలు ఇప్పుడున్న సిచ్యువేషన్లో. అట్లాంటిది నువ్వు మాలాంటి వాళ్ళను కూడా నువ్వు పోగొట్టుకుంటున్నావు అంటే నీ దురదృష్టమే.
నీ రాజకీయ అజ్ఞానం వల్లే మా ఇట్టోళ్ళని పోగొట్టుకుంటాను. మేమేం నీ సొమ్ము తినలా, మా సొంత లెక్క ఖర్చు పెట్టుకొని పార్టీకి పనిచేసేవాళ్ళం. ఏంది పని ఆశించేవాళ్ళం కాదు, ఏంది లేదు. మేము కేవలం ఆ పార్టీ మీద గౌరవంతో పార్టీ కోసం పనిచేసినామే తప్ప నీ లావు పొడవు చూసి మేమేం పని చేయలే. కాబట్టి మాలాంటి వ్యక్తులు నువ్వు కోల్పోతుండవు అంటే నువ్వు ఆల్రెడీ ఎప్పుడో నువ్వు మైనస్లోకి వెళ్ళిపోయినావు. నువ్వు ఆత్మవిమర్శ చేసుకుంటే నీకు అర్థమైపోతుంది. నన్నే కాదు, నీ దగ్గర మనసు చంపుకొని వస్తానే కూడా నీ మీద ఎంతోమంది ఎంత ఆవేశంగా ఉండారో అది భగవంతుని తెలుసు. ఇప్పుడు చూపిరది నీకు 29లో చూపిస్తారు, మళ్ళీ నువ్వు టికెట్ తెచ్చుకుంటే చూపిస్తారు నీకు. అది ఇప్పుడేం బాగానే ఉంటుంది నీకు. కాబట్టి దయచేసి నీ పద్ధతి మార్చుకోకపోతే మేము కూడా రాబోయే రోజుల్లో మా కార్యాచరణ కూడా ప్రకటిస్తాము. నిన్ను ఇన్ఛార్జిగా ఉంటే పార్టీ ఇక్కడ ఉండదని కూడా పెద్దలకందరికీ తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మీడియా మిత్రులందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను.